సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ నేతలు రిక్వెస్ట్ చేశారు. దానికి సోనియా గాంధీ కూడా ఓకే చెప్పారట. కానీ ఇప్పుడు భట్టి విక్రమార్క అంటూ ఉన్నారు, తెలంగాణపై ప్రేమ ఉన్న ఏ పార్టీ కూడా సోనియాపై పోటీ పెట్టదు అని చెప్పేసి. సో భట్టి విక్రమార్క జవహర్లాల్ నెహ్రూ పైన పోటీ పెట్టలేదా? సార్ లాల్ బహదూర్ శాస్త్రి పైన పోటీ పెట్టలేదా? సార్ వీళ్ళంతా మామూలు నాయకులు కాదు కదా. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ పైన పోటీ పెట్టలేదా? మీకు పుచ్చలపల్లి సుందరయ్య పైన పోటీ పెట్టలేదా? అటల్ బిహారీ వాజ్పేయి పైన పోటీ పెట్టలేదా? వీళ్ళందరూ కూడా తిరుగులేని నాయకులు. అంటే రాజకీయాలు ఏమున్నా ఈ నాయకుల నిజాయితీని కానీ స్థాయిని కానీ ఎవరు ప్రశ్నించరు. వారి విధానాలను ప్రశ్నించవచ్చు. మీకు నెహ్రూ విధానాన్ని ప్రశ్నించవచ్చు, మీకు ఎవరి విధానాన్ని ప్రశ్నించవచ్చు, కానీ రాజకీయాల్లో వాళ్ళ స్థాయిని ఎవరు క్వశ్చన్ చేయరు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళకు కూడా వ్యతిరేకంగా అభ్యర్థులు పెట్టారు కదా. అందువల్ల అంబేద్కర్కు వ్యతిరేకంగా అభ్యర్థులను కూడా పెట్టి ఓడించారు కదా. అందువల్ల రాజకీయాల్లో అలా ఉండవు. రాజకీయాల్లో గౌరవాలు అనేది ఉండదు. అందరి మీద అందరూ పోటీ చేస్తారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం అనే అంశము ఆధారంగా ఆమె మీద పోటీ పెట్టకూడదు అంటే ఎవరు ఊరుకుంటారు? రాజకీయాల్లో పోటీ అనేది వ్యక్తులపైన కాదు, పార్టీ పైన పోరాటం అది. అందువల్ల నాయకులు ఎప్పుడు కూడా ఒక సింబాలిక్. అక్కడ సోనియా గాంధీ కాంగ్రెస్లో ఉన్నది, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించేవారు ఆమె పైన పోరాడతారు అనివార్యంగా. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి పైన పోటీ చేసినప్పుడు మిగతా పార్టీలకు వాజ్పేయి గొప్పతనం విషయంలో కానీ వాజ్పేయి స్థాయి విషయంలో కానీ ఎలాంటి భిన్నాభిప్రాయం ఏం లేదు. అటల్ బిహారీ వాజ్పేయి ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ సన్స్ కాదని ఎవరంటారు? సో అందువల్ల ఆయన మీద పోటీ పెట్టకుండా ఉన్నారా? పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా పోరాట పటిమను రాజకీయాల్లో నిరాడంబర నిజాయితీలు ఎవరు కాదంటారు? కానీ గన్నవరం జన పోటీ తన పైన పోటీ పెట్టారు కదా. సో రాజకీయాల్లో కెప్టెన్ లక్ష్మీ సైగల్ ఆమెను ప్రెసిడెంట్గా పోటీ పెడితే ఆమెను ఓడించారు కదా. ఆమె వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ తొలి మహిళా కెప్టెన్ ఆమె. అలాంటి స్వాతంత్ర సమరయోధుల్ని ఓడించారు కదా. అందువల్ల రాజకీయాల్లో రాజకీయపరమైన పోటీ ఉంటుంది. వ్యక్తుల పట్ల గౌరవం వేరు, రాజకీయపరమైన పోటీ వేరు. వ్యక్తిగతంగా గౌరవించవచ్చు, రాజకీయంగా వచ్చినప్పుడు అనివార్యంగా పోటీ జరుగుతుంది. చిరంజీవి పార్టీ పెట్టేంత వరకు అందరివాడు, పార్టీ పెట్టాక ఆయన మెగాస్టారే కావచ్చు కానీ అందరివాడు కాలే కదా. సో అందువల్ల సోనియా పైన ఎందుకు ఊరుకుంటారు? అయితే కాంగ్రెస్ ఏంటంటే సోనియా సెంటిమెంటు, తెలంగాణ సెంటిమెంట్ పండించాలి అది అనేటువంటి ఆలోచనతో ఈ రకమైన వ్యూహాత్మక ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఖమ్మంలో సోనియాకు పోటీ కూడా లేదు. వీళ్ళు ఎవరు పోటీ చేసినా సోనియా గాంధీ గెలవడం ఖాయం. అక్కడ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ మనం చూసాం కదా. రైట్ సార్.